అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అలాగే భక్తులందరూ కూడా స్ట్రీట్ పళ్ళాలో స్వామివారి భోజన ప్రసాదాన్ని తీసుకోవాలని సంకల్పం చేసి ఒక 2000 పళ్ళాలు ఆలయానికి సమర్పించి అలాగే మొన్న 40వ సంవత్సర వార్షికోత్సవాలు అత్యంత విశేషంగా నిర్వహించి ఇటువంటి మహత్తర కార్యక్రమాలు మొన్న మన హౌసింగ్ బోర్డులోనే సహస్ర చైతీ యజ్ఞం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా తీసుకున్న దంపతులు శ్రీమాన్ చిట్టూరి కిరణ్ కుమార్ ధర్మభక్తి శుభాది గారి దంపతులకి భగవద్ అనుగ్రహపూర్వకంగా దేవాలయ చైర్మన్ గారి దంపతులు శ్రీమాన్ సత్యనారాయణమూర్తి ధర్మభక్తి శ్రీదేవి గారి దంపతులు అమ్మవారి పసుపు కుంకుమ పట్టు చీర సర్వ ఆభరణములు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వర్ణ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. అలాగే గత 30 సంవత్సరాలుగా ఆలయానికి ఎన్నో రకాలుగా సహకరిస్తూ శ్రీమాన్ వెంకటరెడ్డి వాణి గారి దంపతులకు కూడా ఈ యొక్క అమ్మవారి విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహంతో అలాగే ఈరోజు ప్రతి సంవత్సరం శాఖాంపరిగా అమ్మవారి అలంకారం చేస్తున్న సాయి కృష్ణప్రసాద్ ధర్మభక్తి కనక సూర్య పద్మజ గారి దంపతులకు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని శ్రీమతి శ్రీదేవి గారి గడ్డాల సత్యానమూర్తి శ్రీదేవి గారి దంపతులు అమ్మవారి అనుగ్రహ పూర్వకంగా అమ్మవారి పసుపు కుంకాలు అందజేశారు. తర్వాత అందరూ కూడా అమ్మ దాంట్లో మీరు పూజ చేసిన ప్రతిమ తీసుకోండి, అమ్మవారి పూజా ప్రతిమ తీసుకోండి. ఆ తమలపాగా ఆకుతో సహా మొత్తం తీసేసుకోండి. అక్కడ తాంబూల గుడి చేసేసి ఆ తాంబూల పళ్ళెలో వేసేయండి. అక్కడ మీరు పూజలు పెట్టిన తాంబూల పళ్ళెలో వేసేయండి అమ్మా.